సమాధానాలు చాలా పెడసరంగా ఉన్నాయి. ప్రశ్నల్ని బట్టే ఉంటాయి సమాధానాలు. అల్లుడు అత్తవారింట్లో ఎలా ప్రవర్తించాలి? మామగారిని చూసి నేర్చుకోవాలి. బ్రతకనిచ్చిన వాడైతే కలిగిన ఇంటి కావలి కుక్కలాగా, భార్య వెంట నీడలాగా, అత్తగారి అడుగులకు మడుగులెత్తుతూ ఎప్పటికెయ్యదిరిలవెంటో అప్పటికా టాకుటాకి అదర్స్ మైండ్స్ హట్టింపక తా హట్టవ్వక ఎస్కేప్ అయి తిరిగే ధన్యుల్లా నడుచుకోవచ్చు. మరి నువ్వెలా నడుచుకుంటావు? ఆత్మగౌరవం గల మనిషిలా నడుచుకుంటాను. నువ్వే మా బస్ కంపెనీ మేనేజర్ అనుకో. ఒక డ్రైవర్ తన భార్యకు జబ్బుగా ఉందని లీవ్ అడుగుతాడు. లీవ్ ఇస్తావా లేక ఉద్యోగం వదిలి వెళ్ళిపోమ్మంటావా? ఆఫ్టర్ ఆల్ డ్రైవర్, వాడు ఎలా పోతే మనకేమండి. కరెక్ట్. ఏమంటావు? లీవ్ చస్తే ఇవ్వను. వెంటనే ఇంటికి వెళ్లి భార్య గొంతు పిసికి చంపి రమ్మంటాను. లేకపోతే ది గ్రేట్ కనకదుర్గా బస్ ట్రాన్స్పోర్ట్ లో పనిచేసే వాళ్లకు పెళ్ళాం పిల్లలు ఉండడమా? మీరే చెప్పండి. ఈ పరీక్ష ఫలితం ఏమవుతుంది? వెరీ సింపుల్. థరో ఫెయిల్యూర్ తప్పేమని తప్పుతాను. భామ నాకు దక్కదు. అక్కడే పొరపాటు పడ్డావు. ఈ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ తయారు చేసినప్పుడే తండ్రి కూతుళ్ళు అది నీకు తీసుకొచ్చిస్తారని నాకు బాగా తెలుసు. అందులో ఉన్న సమాధానాలే చెప్తాం అనుకున్నాను. కానీ ధైర్యంగా సొంత తెలివితేటలు ఉపయోగించి సమాధానాలు బాగా చెప్పావు. దీన్ని బట్టి భామని నువ్వు డబ్బు కొరకు ప్రేమించడం లేదనేది రుజువైంది. కనుక నా కుమార్తెని నీకే ఇచ్చి వివాహం చేయ నిశ్చయించుకున్నాను. అంతేకాదు, కనకదుర్గ బస్ ట్రాన్స్పోర్ట్ కి నువ్వే మేనేజర్. చాలా థ్యాంక్స్. మిమ్మల్ని నేను అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు మాత్రం సరిగా అర్థం చేసుకున్నావన్న నమ్మకం ఏమిటి? నీకు ధైర్యంతో పాటు గర్వం కూడా ఉంది. ఏదో కుర్రాడు. పర్వాలేదు, పెళ్ళైన తర్వాత దాని సంగతి నేను చూస్తాను. ఏమండి, ఏమంటారు? నేనేమంటాను? నువ్వు అన్నదానికి అవునంటాను. కనకం, జన్మకో శివరాత్రి అని ఈ ఒక్కసారి మాత్రం నీతో మనసారా ఎక్కిపోతున్నా. వచ్చే శుక్రవారం వివాహం. అమ్మా, నీవెంత మంచిదాని అమ్మా. ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. మావయ్య, మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేదు. మీకు కృతజ్ఞత ఎలా చెప్పాలో తెలియడం లేదు. అదేమిట్రా, కాళ్ళ మీద పడ్డావుగా, అంతకంటే ఏం చెప్పాలో? నాయన, నువ్వు అమ్మాయి నీళ్లు పాలు మాదిరిగా కలకాలం కలిసిమెలిసి సుఖంగా కాపురం చేయి. అబ్బా, ఇక్కడ కూడా నీళ్ల పాలేనా? సరోజ. ఎస్ మేడం. హనీమూన్ కావాల్సిన ఏర్పాట్లు చేయి. అంతే రెడీ మేడం. బామా, ఏం పర్వాలేదమ్మా, కొంచెం ఊర్చుకో. అమ్మా బామా, అమ్మా అమ్మా, బామా. సారీ, మీరు తాత అయ్యారు. తాత ఏమండి, చూసారా నా మనవరాల్ని? నా ఏమిటి మన మనమరాలు అను. కాదు, ఇది నా మనవరాలే. ఇంకొక ఏడాది ఆగండి, మీ మనవరాలు పుడుతుంది. నేను ఆగను. ఆమెకు ఎలా ఉంది? నోరు మూసుకుని ఏడుస్తుంది. ఇదేం పిల్ల? అమ్మా, ఇంకొక ఆడపిల్ల పుట్టింది. పిల్లలా? ఏమండి, అది నా మనవరాలు. శేఖరా, కంగ్రాచులేషన్స్, డబుల్ కంగ్రాచులేషన్స్. ఏరి ఏరి ఏరి. అబ్బా, పిల్లలు చూశారా? దబ్బ పళ్ళు. తీసుకెళ్తురా. ఇది అచ్చం వాళ్ళ అమ్మమ్మ పోలికే. ఇప్పుడు అర్థమైందండి. మావాడు ఏం చేసేవాడు తెలుసా? కాలేజీకి ఎదురుకుండా ఒక బడ్డీ కుట్టుండేది. వీడు రోజు అక్కడికి వెళ్ళి కవలరటి పళ్ళు తినేవాడు. అందుకే పుట్టారు కవల పిల్లలు. నువ్వు తినరా, కవలరటి పళ్ళు నీకు పుడతారు. మామా, పిల్లలిద్దరూ అచ్చం నీ పోలికే. ఏం కాదు, అచ్చం మీ పోలికే. అప్పుడే పోలికలు ఎలా తెలుస్తాయి? పిల్లలు పెరిగిన కొద్దీ ఎంతో మారుతారు. మామా, ఒక పాపకు మా అమ్మ పేరు పెడదాం, రెండో పాపకు మీ అమ్మ పేరు పెడదాం. ఎవరి పేరు అక్కర్లే. నేనేనాడో నిర్ణయించాను, లలితా పద్మిని అని.
అవునండి. అదిగో తెల్ల గౌను వేసుకుంది లలిత, కలర్ గౌను వేసుకుంది పద్మిని. పేర్లు బాగున్నాయి కదూ. ముద్దుగా లల్లి పప్పి పిలుచుకోవచ్చు. ఓహో, అవన్నీ ఇదివరకే నిర్ణయం చేశారా? నా పిల్లలకు పేర్లు పెట్టడానికి కూడా నాకు అధికారం లేదన్నమాట. ప్రతిదీ ఎందుకలా అపార్థం చేసుకుంటావు? టైం 11 అయింది. ఎంత కనకదుర్గమ్మ అల్లుడివైనా కంపెనీకి మేనేజర్వి. నువ్వే ఆలస్యంగా వెళితే కంపెనీ ఎలా బాగుపడుతుంది? కంపెనీ రజతోత్సవానికి ఎన్నో ఏర్పాట్లు చేయాలి. ఆ ఏర్పాట్లన్నీ ఎప్పుడో చేశాను. రజతోత్సవం నాడు 2000 మంది పేదవాళ్ళకి అన్నదానం కూడా అరేంజ్ చేశాను. ఆ రోజున మన బంగ్లాలో పెద్ద పార్టీ ఉందిగా. మళ్ళీ పేద ప్రజలకు అన్నదానం ఏమిటి? పెద్ద పెద్ద డిన్నర్లు అజీర్తి రోగులకి. ఆకలిగా ఉన్న పేదవాళ్ళకి అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది, పెట్టిన ఖర్చు సార్థకం అవుతుంది. సరే. సరోజ, రజతోత్సవానికి ఖర్చులు జాబితా ఎవరు మార్చారు? మార్చలేదే. పేదలకు అన్నదానం ఖర్చు 1000 రూపాయలు ఇందులో లేదే? అది కూడా లిస్టులో చేర్చండి. పెద్దమ్మ గారిని ఒకసారి అడగండి. అడగక్కర్లేదు. పోనీ నేను అడుగుతాను. నేను ఆమెను అడిగాను, సరేనన్నా. ఐసే నేను అడిగాను చెప్తుంటే వినపడ్డలా? కోపడకండి, నా డ్యూటీ నేను చేస్తున్నాను. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నేను సరోజిని. రజతోత్సవం బడ్జెట్లో పేదలకు అన్నదానం కింద 1000 రూపాయలు చేర్చమంటున్నారు మేనేజర్ గారు. సరే, అలాగేనండి. ఏమన్నారు? సరేనన్నారు కదా? లేదండి, ఆ ఐటమ్ ఇప్పుడు చేర్చనక్కర్లేదు, తర్వాత ఆలోచించి చెప్తా అన్నారు. నేను అడిగినప్పుడు సరేనన్నారే. అప్పుడు సరేనంటే ఇప్పుడు ఇలా ఎందుకంటారు? అయితే నేను అబద్ధం చెప్తున్నానా? అది మీకే తెలియాలి, నేను ఎలా చెప్పగలను? అమ్మా, ఈ ముందేగా పేదలకు అన్నదానం సంగతి చెప్తే మీ అమ్మ సరేనన్నది. అవును. ఇప్పుడు చూడు, సెక్రటరీ సరోజ ఫోన్ చేసి అడిగితే అక్కర్లేదు ఆలోచించి చెప్తానందట. మధ్య నా పరువు ఏం కావాలి? చిచి, ప్రతి చిన్న విషయంలోనూ ఆవిడ కలుగు చేసుకుంటే నాకు ఈ మేనేజర్ ఉద్యోగం. ఎందుకంటే మా అమ్మకు నేనంటే ప్రేమ కాబట్టి మీకు ఈ ఉద్యోగం ఇచ్చింది. మీరే చెప్పండి, ఆ బస్సు వ్యాపారం సంగతి మీకేం తెలుసు? మా అమ్మ కాబట్టి గాని ఇంకెవరైనా అయితే మీకు డైరెక్ట్ గా ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చేవారా? ఓహో అలాగా? అయితే మేనేజర్ అన్న బిరుదెందుకు? ఆ ఇచ్చే జీతం డబ్బులు అల్లుడన్న పేరుతో ఇవ్వచ్చుగా. చక్కగా ఇంట్లో కూర్చుని పిల్లలు ఉయ్యాలు లూగిస్తూ జోలపాటు పడతాను. అల్లుడు గారి జోలపాట జీతం అని ఖర్చు రాస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒప్పుకోరండి. చాలే క్లిప్, ఒళ్ళు మండిపోతుంది. మీరు అలా ఉడుక్కుంటూ ఉంటే నాకు నవ్వాలనిపిస్తోంది. ఏం చేయను? అవును, మీ జాతి లక్షణం ఎంత? బాధపడే వాళ్ళని చూస్తే జాలి కలగపోగా పైగా వినోదం. హలో, ఏమిటి యాక్సిడెంటా? మన బస్సు కింద మనిషి పడ్డా? అరే, వెంటనే జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ చేయండి, నేను వస్తున్నాను. అదిగో ఆ బెడ్డే. అమ్మా, నేనేనమ్మా కనకదుర్గా బస్ ట్రాన్స్పోర్ట్ మేనేజర్. నీ భర్తకు జాగ్రత్తగా చికిత్స చేయమని డాక్టర్ గారితో చెప్పాను. మా డ్రైవర్ చేసిన తప్పు అతని తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. బాబు, మేం పేదవాళ్ళు అయినా మా కడుపులు కట్టుకుని కూలీ నాలి చేసి పిల్లదాన్ని 10వ క్లాస్ దాకా చదివించు. దానికైనా కూలి చేసే గీత తప్పుతుందని ఒక మెకానిక్ ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం కూడా మాట్లాడా. ఇంతలోగా ఈయనకి ఇలా ముంచుకొచ్చింది. ఈ పిల్ల పెళ్లి ఎలా జరుగుతుందో ఏమో. ఆందోళన పడకండి, మీ బిడ్డకు మీరు మాట్లాడిన సంబంధమే నిరభ్యంతరంగా చేయొచ్చు. దానికి అయ్యే ఖర్చంతా మేం భరిస్తాం. ఇప్పుడే మీ కంపెనీ తాలూకు ఎవరో ఒక ఆమె వచ్చి 400 ఇచ్చి సంతకం చేయించుకుని వెళ్ళింది బాబు. అయినా పర్వాలేదు, నేను చెప్తున్నానుగా, అమ్మాయి పెళ్లి ఘనంగా చేయండి. పెళ్లి ఖర్చంతా కంపెనీ నుంచి నేను ఇప్పిస్తాను. నిజంగానా బాబు? అవునమ్మా, నాతో ఆఫీస్కి రండి, నేను ఇప్పిస్తాను. అమ్మ జానకి, బాబు గారితో వెళ్ళిరా అమ్మా. నాన్నని నేను చూస్తూ ఉంటాను. రామ్మా. సరోజ, దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడున్నాడే అతని కూతురు. నష్టపరిహారంగా 3000 రూపాయలు ఇచ్చి రసీదు తీసుకో. 400 ఇచ్చి ఇదివరకే రసీదు తీసుకున్నాగా. ఏమ్మా, మీ అమ్మకి నేను డబ్బు ఇవ్వలా? ఇచ్చారండి. చట్ట ప్రకారం మీరు అన్నీ చేశారు, నాకు తెలుసు. కానీ ఇచ్చిన మొత్తం చాలదు. అందుకే అదనంగా పైకం నేనేమంటున్నాను. సరోజ, మాట్లాడకుండా పోతామే, ఏమిటా నిర్లక్ష్యం? ఐఎమ్ సారీ మిస్టర్ శేఖర్, మీరేమైనా చెప్పదలుచుకుంటే అదిగో పెద్దమ్మ గారే వచ్చారు, ఆమెనే అడగండి. సరోజ, ఏమిటి డిస్కషన్ జరుగుతోంది? మన బస్సు కింద పడి దెబ్బలు తిన్నాడే బలరామయ్య, అతని విషయం అమ్మా. మనం ఇచ్చిన డబ్బు చాలదట. అదంతా అయిపోయిందిగా. నా దృష్టిలో ఇంకా అయిపోలేదు. మన కంపెనీ రజతోత్సవం చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ పేద కుటుంబం కన్నీరు కార్చడం మంచిది కాదు. నీ ఔదార్యానికి నేను ఎంతో అభినందిస్తున్నాను.
పెట్రోల్ లేకుండా నీళ్లతో బస్సులు నడిచే కాలం వచ్చినప్పుడు అందరికన్నీళ్లు తొడవచ్చు. ఇది వ్యాపారం, ఇందులో దయాదాక్షిణ్యాలకి తావులేదు. అటువంటి వ్యాపారం నాకు ఇష్టం లేదు. ఎవరికి వాళ్ళు కష్టపడి సంపాదించి ఔదార్యం చూపగలిగితే అందం చందం. లోకుల సొమ్ము దానం చేయడం చాలా సులభం. ఇది ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాదు, ఆత్మగౌరవం గలవాడు ఎవడైనా అత్తగారి కంపెనీలో ఉద్యోగం చేయడం బుద్ధి తక్కువని కూడా తెలుసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే నాకు రావాల్సిన జీతంలోంచి నేనే ఇస్తాను. ఇదిగోనమ్మా 3000 రూపాయలు తీసుకెళ్ళి మీ అమ్మకి తీసుకోమ్మా. నేను తీసుకున్న డబ్బుకు రసీదు.